వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. మిడ్ డే బ్రేకింగ్ చూస్తే 2031లో తమిళనాడులో అన్నామలై ఒంటరిగా పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రకటన ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా మన రీసెంట్గా ఎన్నికల్లో కూడా చూస్తాం, ఆయన ఎక్కడ యాక్టివ్ కనిపించలేదు. భారతీయుడిగా తమిళీయుడిగా ఎంతో గర్వపడతానని తెలిపారు. బీజేపీకి తాను ఇబ్బంది కాదలుచుకోలేదన్నారు. కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడతానని స్పష్టం చేశారు. ప్రజలతో కలిసి నడవాలనుకుంటున్నానని చెప్పారు అన్నామలై. అంతకుముందు ఆయన రాజీనామా బీజేపీ ఆమోదించింది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్లో జరుగుతున్నారు. ఎస్ కళ, ఎలా చూడాలి అన్నామలై రాజీనామా? తమిళనాడులో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుందా? ఎందుకైనా అసంతృప్తికి అసలు కారణం ఏం చెప్పుకోవాలి? రీసెంట్ ఎలక్షన్స్ లో కూడా ఎక్కడ యాక్టివ్ కనిపించలేదు. సతీష్, దాదాపు అంటే ఈ 4 రోజుల నుంచే కాకుండా గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను ఈరోజు 12 గంటలకు అటు బీజేపీ మాజీ అధ్యక్షుడు తమిళనాడు అధ్యక్షుడు అన్నమలై ఇచ్చినటువంటి చాలా అనేక అంశాలను కూడా ప్రస్తావిస్తూ కూడా ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ అని చెప్పవచ్చు. మీడియా ముఖంగా చెప్పినటువంటి ప్రత్యేకంగా కొన్ని అంశాలను ప్రస్తావించారు. తన రాజీనామా అన్ఎక్స్పెక్టెడ్ గా చేయలేదు. గత డిసెంబర్ 4వ తేదీన 2025లో తన రాజీనామా చేస్తున్నాను అన్నటువంటి ప్రతిపాదనను ఇటు అగ్ర నాయకత్వం ముందర ఉంచాను. అయితే తమిళ ఎన్నికల తర్వాతనే రాజీనామా చేయండి అన్నటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకే నేను రాజీనామా చేశాను అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు. మరొకటి, దాదాపు మనకు అంటే గత కొన్ని రోజుల నుంచి 2020లో అంటే కరెక్ట్ గా 6 సంవత్సరాల జర్నీలో తనకు జరిగినటువంటి అనుభవాలు అనుకోవచ్చు. ఇటు బీజేపీ అగ్ర నాయకత్వంతో తన యొక్క అభిప్రాయాలను అంటే అక్కడ సరైనటువంటిది కూడా నేను ప్రజెంట్ చేయలేకపోయాను, వాళ్లతో నేను కనెక్ట్ కాలేకపోయాను అన్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరొకటి, కొత్త రాజకీయ పార్టీతో నేను ముందుకు వెళ్తాను అన్నటువంటిది 7వ తారీఖు, ఈ నెల 7వ తారీఖున కీలకంగా కొంతమంది అంటే కీలకంగా తనతో ఉన్నటువంటి మిత్రులు అనుకోవచ్చు, నాతో పాటు జర్నీ చేసినటువంటి 6 సంవత్సరాలతో జర్నీ చేసినటువంటి అంటే మిత్రులతోటి నా అభిప్రాయాలను గౌరవించేసేసి తమిళనాడుకు అంటే తమిళ రాజకీయాలకు దగ్గరగా ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులతో కీలక సమావేశాన్ని జరుపుతున్నాను 7వ తారీఖు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ అంటే అంటే ఒక వైరంతోటి బీజేపీ నుంచి నేను నిష్క్రమించరాదనుకున్నాను. అంటే ఇక్కడ ఢిల్లీ వేదికగా జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశం అనుకోవచ్చు. తను రాజీనామా చేసేటటువంటి అంశాన్ని ఇటు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కి ఇవ్వడము, బీజేపీతో గొడవలు పడకుండా ఇక్కడ ఒక మిత్ర బంధంతో నేను వైదొలగాలి అన్నటువంటి నా రాజీనామా లేఖ ఇవ్వడం కొరకే నేను ఢిల్లీకి వెళ్లాను అన్నటువంటి అంశాలను కూడా ప్రస్తావిస్తూ చాలా క్లియర్ గా అనేక అంశాలను ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ ఒకటి మాత్రము మనము దాదాపు ఈ ఎన్నికల తర్వాత పరిణామాలకే రాజీనామా చేశారనుకుంటున్నాం. కానీ ఇక్కడ గత డిసెంబర్ 4వ తారీఖునే ఖచ్చితంగా రాజీనామా ప్రస్తావనను అగ్ర నాయకత్వం ముందర ఉంచాను అన్నటువంటిది మాత్రము చాలా క్లియర్ గా ఇక్కడ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. అదే అంశం అంటే అదే ప్రధాన అంశంగా కూడా ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నాను. ఇక అంటే పార్టీ గుర్తుతోటే నేను తమిళ రాజకీయాల్లో లేదు, తమిళుల యొక్క రాజకీయ భవిష్యత్తు, తమిళ యువకులకు భవిష్యత్తు కొరకే నేను ఇన్ని రోజులు పనిచేశాను అంటూ కూడా ఇటు అంటే ఇప్పుడు ఉండేటటువంటి జన్జెట్ కి సంబంధించినటువంటి యువకులకు తన అట్రాక్షన్ చేస్తూ తన స్పీచ్ ఉందన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇటు మనకు అన్నమలైకి సంబంధించినటువంటిది 2020లో ప్రారంభమైనటువంటిది తన ఉద్యోగానికి రాజీనామా చేయడము, ఆ తర్వాత 21లో ఇటు తమిళనాడు రాజకీయానికి సంబంధించినటువంటిది ఆయన ఏకంగా సంవత్సరంలోనే రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా నియామకము, తర్వాత అనేక అంటే నియోజకవర్గాలపై కూడా పాదయాత్ర చేసి తమిళనాడులో బీజేపీ ప్రభంజనాన్ని సృష్టించే విధంగా కూడా ముందుకు వెళ్లినటువంటిది, చాలా కీలకంగా కూడా బీజేపీని తీసుకుని వెళ్లినటువంటిది. కానీ ఈ పరిణామం ఈ రోజు రాజీనామా చేసినటువంటి పరిణామం మాత్రము దాదాపు ఒక 4 రోజుల నుంచే కాదు, దాదాపు
18 నెలల నుంచి కూడా తన అంతర్గతంగా అంటే మదన పడినటువంటిది అనేక అంశాలపై కూడా ఢిల్లీ అగ్రనాయకత్వంతో ఢిల్లీ వేదికగా నేను అనేక చర్చలు జరిపానంటూ కూడా ఈరోజు చాలా క్లియర్ కట్ గా ఆయన చెప్పినటువంటి సమావేశం అంటే ఆయన ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ లో మాత్రము దాదాపు అంటే తన జర్నీ తర్వాత అగ్రనాయకత్వంతో జరిపినటువంటి చర్చలు తర్వాత ముందు జరగబోయేటటువంటి చర్చలపై కూడా చాలా అంశాలతో ఇక్కడ జరిగినటువంటి ఈరోజు ఇచ్చినటువంటి మెసేజ్ అని చెప్పవచ్చు. కానీ ముఖ్యంగా మరి ఎన్నికల్లో పోటీ చేస్తాను అన్నటువంటిది ఒక క్లియర్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకోవడం అన్నది ఇక్కడ ఇటు అన్నమలైకి ఇష్టం లేదు. దాన్ని చాలా బాహటంగానే బీజేపీ అగ్రనాయకులతో కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఈ రోజు అంటే ఆయన చెప్పినటువంటి ఏదైతే ప్రెస్ మీట్ లో రానున్నటువంటి ఎన్నికలు దాదాపు మనకు అన్నా డిఎంకే ఎవరైతే రాజీనామా చేసినటువంటి స్థానాలు 4 స్థానాలు ఉన్నాయో ఆ తర్వాత టీవీకే విజయ్ తన 2 స్థానాల్లో 1 స్థానాన్ని కూడా రాజీనామా చేయడం జరిగింది. దాదాపు మొత్తం 5 స్థానాల్లో ఖచ్చితంగా ఇటు అన్నమలైకి సంబంధించినటువంటి పార్టీ పోటీ చేయబోతుంది అన్నది మాత్రం క్లియర్ ఇండికేషన్. ఇక్కడ దీనికి సంబంధించినటువంటిది ఒక కీలకమైనటువంటి 7వ తారీఖున జరిగేటటువంటి కీలక సమావేశం. తన రాజకీయ భవిష్యత్తు తమిళుల భవిష్యత్తే ప్రధానంగా ముందుకు వెళ్లే విధంగా కూడా ప్రత్యేక ఎజెండాతో అన్నమలై రాజకీయపరమైనటువంటి తన పాదయాత్ర అనుకోవచ్చు, రాజకీయపరమైనటువంటి ఎన్నికల్లో పోటీ చేసేది కూడా 7వ తేదీ తీసుకునేటువంటి నిర్ణయం చాలా కీలకమైనటువంటి నిర్ణయం. మనం ఎలా చూసుకోవాలి? ఇప్పుడు రజనీకాంత్ పేరు మళ్ళీ ప్రస్తావనకు వస్తోంది. రీసెంట్ గా కూడా చూస్తాం స్టాలిన్ విషయంలో ఎలాంటి ఇష్యూస్ నడిచాయి, ఎన్ని వార్తలు వైరల్ అయ్యాయి. అప్పుడు రజనీకాంత్ మళ్ళీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. అంటే ఇప్పుడు రజనీకాంత్ సలహాలు తీసి రజనీకాంత్ కూడా కలవాలని కోరుతున్నారని చెప్పడంతో మళ్ళీ ఏంటి ఇప్పుడు రజనీకాంత్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఇక్కడ తమిళ రాజకీయాలు దాదాపు అంటే తమిళులు మాత్రమే అక్కడ రాజకీయ ప్రపంచనాన్ని సృష్టించాలి అనుకుంటారు. ఒక రజనీకాంత్ అన్నా కావచ్చు, ఒక టీవీకే విజయ్ అన్నా కావచ్చు, తర్వాత ఒక అన్నమలై అన్నా కావచ్చు, ఇటు స్టాలిన్ అనుకోవచ్చు. చాలా మటుకు కూడా తమిళులు మాత్రమే తమిళ రాజకీయాల్లో ఉండాలి అన్నటువంటిది కూడా ఇక్కడ అంటే నేను తమిళులకు సంబంధించినటువంటిది చాలా మంది ఇక్కడ కూడా ఢిల్లీ వేదికగా కూడా కలుస్తూ ఉంటారు. వాళ్ళతో నార్మల్ గా మాట్లాడినప్పుడు అంటే తమిళ రాజకీయ పార్టీలకు మాత్రమే అక్కడ స్కోప్ ఉంది, ఇతర పార్టీలకు లేదు అన్నటువంటిది కూడా చాలా బాహటంగా కూడా ప్రతి తమిళ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలను అడిగినా కూడా చెప్తారు. ఇదే విధంగానే ఇప్పుడు రజనీకాంత్ కి సంబంధించినటువంటిది అంటే బీజేపీకి తర్వాత అన్నా డిఎంకేకి మధ్యలో కూడా జరిగినటువంటి చర్చలో రజనీకాంత్ పేరు కూడా ప్రధానంగా కూడా వచ్చినటువంటి అంశం. కానీ ఇక్కడ రజనీకాంత్ కి సంబంధించినటువంటిది ఇంతకు ముందు కూడా కొత్త పార్టీ పెట్టాలి అన్నటువంటిది కూడా గతంలో కూడా విన్నాము. తర్వాత దానిని తన అనారోగ్య రీత్యా కూడా అంటే రద్దు చేసుకోవడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు అంటే టీవీకే విజయ్ వచ్చాక తమిళ రాజకీయాల్లో ఒక ట్రెండ్ అంటే ఒక నార్మల్ ఇన్ని సంవత్సరాల్లో కూడా పొలిటికల్లో ఎలాంటి పొలిటికల్ స్కోప్ లేనటువంటి వ్యక్తి వచ్చి ఏకంగా ప్రభుత్వాన్ని స్థాపించాడు అనంటే ఇక్కడ ఖచ్చితంగా 6 సంవత్సరాలు నేను పనిచేశాను, తమిళ రాజకీయాల్లో నేను పనిచేశాను, నేనెందుకు చెయ్యలేదు అన్నటువంటి ఒక బిగ్ క్వశ్చన్ ఖచ్చితంగా అన్నమలైలో మొదలయ్యింది. అదే ఒక ప్రధాన ఎజెండాతో ఇక్కడికి ఈ రోజు కొత్త నిర్ణయం తీసుకోవడానికి కూడా ఖచ్చితంగా అని చెప్పవచ్చు. దీనికి సపోర్ట్ గా అన్నమలైకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి బ్యాక్గ్రౌండ్ గా ఉండేటటువంటి నాయకులు కూడా ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. తమిళ రాజకీయాల్లో కొత్త ప్రభంజనం మాత్రం అంటే ముందు జరిగేటటువంటి రాజకీయాల్లో కీలకం కానున్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.